సార్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే టికెట్ వస్తుందని మెన్షన్ చేశారు కదా సార్, అది కూడా మనమే డీల్ చేయాలి సార్, లేదా దానికి వేరే టీం ఉంటుందా సార్ సపోర్ట్ చేయడానికి? ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ లో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదే ప్రాజెక్ట్ లో ఉంటారని రూల్ లేదు. అండర్స్టాండ్? మీరు IBM లో వర్క్ చేస్తున్నారు, మీ క్లయింట్ గుస్సీకి అసైన్ అయింది ప్రాజెక్ట్ మీకు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, ప్రాజెక్ట్ మేనేజర్ ఇంకో ప్రాజెక్ట్ వేస్తారు తీసుకెళ్ళి. అండర్స్టాండ్? ఇదే ప్రాజెక్ట్ లో సపోర్ట్ ఉంటే మేబీ మీరు IBM వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సపోర్ట్ మీకే ఇవ్వాలని రూల్ లేదు, వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇంప్లిమెంటేషన్ వరకే అగ్రిమెంట్ ఉంటుంది కంపెనీకి. అండర్స్టాండ్? ఓకే సార్. ఇన్ కేసు ఈ ప్రాజెక్ట్ మీరు IBM లోనే ఇంప్లిమెంటేషన్ సపోర్టే మీకు ఇచ్చారు, మేబీ మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ లోనే సపోర్ట్ లోనే ఉంచవచ్చు. అండర్స్టాండ్? మేబీ Yes, sir. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయింది, చెన్నైలో రోల్ అవుట్ అంటే నెక్స్ట్ బ్రాంచ్ ఆఫీసు మేబీ మిమ్మల్ని రోల్ అవుట్ ప్రాజెక్ట్ లా అసైన్ చేయొచ్చు. మామూలుగా IBM మరి యాక్సెంచర్ లో చాలా మంది కన్సల్టెంట్ ఉంటారు, తీసుకొచ్చి ఇక్కడ పెడతారు సపోర్ట్. అండర్స్టాండ్? వాళ్ళకి మీరు ఏం చేస్తారు అప్పుడు? KT ఇవ్వాలి. KT అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అండర్స్టాండ్? Yes, sir. మనకి ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది ఏది ఫిక్స్ కాదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో వేశారు, ప్రాజెక్ట్ అయిపోయింది, ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ అసైన్ అవ్వచ్చు, లేకపోతే ఆన్ సైట్ కి పంపించవచ్చు. ఇదే ప్రాజెక్ట్ లో రోల్ అవుట్ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని అసైన్ చేయొచ్చు. అండర్స్టాండ్? అర్థమైందండి? Yes, sir. Yes, sir. క్లియర్? ఓకే, ఫైన్. Yes, sir. Clear. నౌ సర్వర్ లోకి వెళ్తున్నానండి. క్లాసులకి చాలా మంది రావట్లేదు, క్లాసులకి రావాలి, ఇంకో నలుగురు రావాలి క్లాసులకి. ఏమైపోయారు ఏంటో అర్థం సార్. అవ్వట్లా. సార్ ఇప్పుడు MOM బిజినెస్ బ్లూ ప్రింట్ ఉంది కదా, డాక్యుమెంట్స్ అవి మీరు క్రియేట్ చేసి అలాగే క్రియేట్ చేయాలా, లేకుంటే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు? ఎలాగే క్రియేట్ చేయడం ఏముండదండి, ఇప్పుడు అలాగే ఉంటుంది నేను చేసినట్టే. ఓకే. అదొక మోడల్ టెంప్లెట్. రియల్ టైమ్ లో 1 or 2 టెంప్లెట్స్ ఉంటాయి, ఏదో ఒక టెంప్లెట్ లో బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయాలి. అండర్స్టాండ్? నేను డాక్యుమెంట్స్ ఇచ్చిన ఆ లింక్ లో ఇంకొక మోడల్ ఉంటుంది, ఇదర్ ఈ మోడల్ కానీ ఆ మోడల్లో కానీ రియల్ టైమ్ లో బ్లూ ప్రింట్ అలా ఉంటుంది. ఇదే మోడల్లో ప్రిపేర్ చేయాలని రూల్ లేదు, ఇది ఒక మోడల్. అలా 2-3 మోడల్స్ ఉంటాయి, ఏదో ఒక మోడల్లో రియల్ టైమ్ లో చేయొచ్చు. అండర్స్టాండ్? ఓకే. టెంప్లెట్స్ ఆల్మోస్ట్ ఇలాగే సిమిలర్ గా ఉంటాయి. అర్థమైందా? ఓకే. ఎస్ సార్. SAP stands for Application Products and Data Processing. SPRO stands for SAP Project Reference Object. IMG stands for Implementation Guide. సో ఇప్పుడు ECC గణానికి స్క్రీన్ లో తేడా వచ్చిందండి. ఏంటంటే ఇక్కడ ABAP ప్లాట్ఫామ్ ఉంది కదా, ECC లో SAP నెట్ వేవర్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాలెండర్కి ఇక్కడికి వెళ్ళాలండి. ABAP ప్లాట్ఫామ్ ఇక్కడ చూడండి, క్యాలెండర్ క్రియేషన్, ఇక్కడ క్యాలెండర్ క్రియేషన్ ఉంటుంది చూడండి. జనరల్ సెట్టింగ్స్ చూసారా, జనరల్ సెట్టింగ్స్, మెయింటైన్ క్యాలెండర్ చూడండి ఒకసారి. ABAP ప్లాట్ఫామ్, జనరల్ సెట్టింగ్స్, ఇక్కడ మెయింటైన్ క్యాలెండర్, మెయింటైన్ క్యాలెండర్ డబుల్ క్లిక్ చేస్తాం చూడండి. ఇక్కడ పబ్లిక్ హాలిడేస్, హాలిడే క్యాలెండర్, పబ్లిక్ హాలిడేస్, హాలిడే క్యాలెండర్ అంటే క్యాలెండర్ ఐడి అని కూడా పిలుస్తారు, ఫ్యాక్టరీ క్యాలెండర్. ఇప్పుడు పబ్లిక్ హాలిడేస్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ లోకి వెళ్ళాలి. చేంజ్, ఇక్కడ ఈ స్క్రీన్ వస్తుంది, ఇక్కడ న్యూ బటన్ చూడండి, న్యూ న్యూ అని ఉండాలి. ఇక్కడ విత్ ఫిక్స్డ్ డేట్, విత్ ఫిక్స్డ్ డేట్ ఫ్రమ్ డే ఫ్రమ్ డేట్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది క్రియేట్ బటన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మేబీ టుడే, మేబీ ట్యూస్డే, మేబీ డే ఇన్ ఏ మంత్ 31 days 0101, and in a month, this month maybe December or whatever, January, and short reason maybe ఇక్కడ ఆప్షన్, ఇక్కడ ఫెస్టివల్స్ ఏం ఫెస్టివల్స్ అండి, ఎన్ని కొన్ని నేను ఎంటర్ చేసినన్ని హిందూ
హిందూ ఫెస్టివల్. రంజాన్ అయితే ఇస్లామిక్ అని తీసుకోవాలి. ఇక్కడ ఫెస్టివల్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ హిందూ. నౌ ఇక్కడ పబ్లిక్ హాలిడేస్ క్లాస్, ఆర్డినరీ పబ్లిక్ హాలిడేస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ షార్ట్ హాలిడే నేమ్ నేను GU డాష్ అని ఇస్తున్నాను. మన గుస్సీ క్లాన్ కదా, ఇక్కడ చాలా మంది క్రియేట్ చేస్తుంటారు, అందుకే గుస్సీ సంక్రాంతి అని ఇస్తున్నానండి. సంక్రాంతి ఎందుకంటే గుస్సీతో చాలా ఉంటాయండి నార్మల్ గా. సంక్రాంతి. సో గుస్సీ సంక్రాంతి హాలిడేస్, సంక్రాంతి సేవ్ చేస్తాను, ఎంటర్ చేస్తాను. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఏదండి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు క్యాలెండర్ కి. దిస్ ఈస్ కాల్డ్ పబ్లిక్ హాలిడేస్. మనం ఏం చేసామండి? గుస్సీ సంక్రాంతి హాలిడేస్. ఇక్కడ చూడండి, వరుసగా మనం చేసింది ఇక్కడే వస్తుంది చూడండి. ABCDEF ఇక్కడే క్రియేట్ అయి ఉంటుందండి, దీంట్లోనే వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. ఓకే అండి. అలా ఒక 2 హాలిడేస్ చేస్తాను నేను. ఆ 2 హాలిడేస్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ రియల్ టైంలో ఏమి ఉండవండి. ఆల్రెడీ ఒక 1 year 1.5 year నుంచి సర్వర్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా ఉందండి. రియల్ టైంలో అయితే అలా ఉండదు. GU అంటే ఎక్కడ క్రియేట్ అయిందని తెలుసుకోవడం కోసం చెక్ చేస్తున్నాం. దట్ ఈస్ ఫైన్. ఇంకొంచెం సంక్రాంతి ఇక్కడ చూడండి, ఉగాది, సంక్రాంతి, శ్రీరామనవమి ఉంటుంది, ఇక్కడే ఉంటుందండి. ఇందాక వచ్చింది సార్ సెర్చ్ చేసేటప్పుడు. రియల్ టైంలో ఈ ప్రాబ్లం రాదు, ఎందుకంటారా? ఇంకోనండి, గుస్సీ సంక్రాంతి చూసారా, ఆల్రెడీ వచ్చేస్తుంది. నా ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, చెప్పండి. విత్ డేట్, ఫిక్స్డ్ డే అండ్ ఫ్రమ్ డేట్ ఇక్కడ. సో మేబీ వెన్స్డే, సపోజ్ ఎగ్జాంపుల్ 01 అండ్ హియర్ మంత్ మేబీ February ఆర్ ఉగాది మార్చ్ సపోజ్. సో ఇక్కడ హిందూ ఫెస్టివల్, మీ రంజాన్ అయితే రంజాన్, హిందూ ఇస్లామిక్ ఇది హిందూ. అండ్ ఇక్కడ నార్మల్ గా ఫిక్స్డ్, ఆర్డినరీ ఫిక్స్డ్ పబ్లిక్ హాలిడేస్. నో ఇక్కడ నేను ఏం చేస్తానంటే GU డాష్ ఉగాది అని ఇస్తున్నానండి. గుస్సీ ఉగాది అని ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో సేవ్, ఇలా సేవ్ చేసుకోవాలి. 2 హాలిడేస్ చేశానండి నేను. 2 హాలిడేస్ తర్వాత హాలిడే క్యాలెండర్ సెలెక్ట్ చేసుకుని చేంజ్ లోకి వెళ్ళాలి. క్రియేట్ అనాలి. ఇంకోటి క్రియేట్. మీరు ఎన్ని హాలిడేస్ కావాలంటే అన్ని హాలిడేస్ చేసుకొని గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? నేను 2 చేశాను, 2 ఉండాలని లేదు. ఎన్ని హాలిడేస్ కావాల్సి ఉంటే అన్ని హాలిడేస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నార్మల్ గా క్యాలెండర్ ఐడి పేరు ఏంటంటే క్యాలెండర్ ఐడి ఇక్కడ ఇచ్చాం కదండి. క్యాలెండర్ ఐడి GD. సో ఫైన్ క్యాలెండర్ ఐడి. ఇంకోటి ఇక్కడ GD అని ఇస్తున్నాను. GD గుస్సీ క్యాలెండర్ ఐడి. సో ఇక్కడ ఫైనాన్షియల్ వ్యాలిడ్ ఫ్రమ్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2025 టు 2000 మనం ఎంతైనా ఇచ్చుకోవచ్చు అండి. మీరు 2070 వరకు ఇచ్చుకోవచ్చు, 80 వరకు ఇచ్చుకోవచ్చు, 2040 అని ఇచ్చుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఇచ్చుకోవచ్చు. ఇంకోనండి అసైన్ పబ్లిక్ హాలిడేస్ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చేశారు కదా, అయ్యే వస్తాయి ఇక్కడ. గుస్సీ ఆ రెండిట్ని సెలెక్ట్ చేయాలి. మీరు 4 చేసుకుంటే 4, 3 చేసుకుంటే 3, 5 చేసుకుంటే 5, 10 చేసుకుంటే 10 హాలిడేస్. మీరు అన్ని ఏది క్రియేట్ చేశారో అవి ఇక్కడికి వచ్చేస్తాయండి. ఇక్కడ గుస్సీ ఉగాది, గుస్సీ సంక్రాంతి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ 4 చేశారు, 4 వస్తాయి. సో ఇక్కడ అసైన్ పబ్లిక్ హాలిడేస్ వచ్చేసి చూసి. సో ఇక్కడ మనకి 1900 నుంచి 2040 వరకు ఇచ్చారు.
40. ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన సపోర్ట్ అప్ టు నార్మల్ గా చాలా కాలం ఉంటుంది 2040 ఇచ్చి సేవ్ చేసేది ఎంటర్ చేస్తాం. పబ్లిక్ హాలిడేస్ క్రియేటెడ్. నౌ గో బ్యాక్. ఇక్కడ 5 హాలిడేస్ ఇస్తే 5 వస్తాయండి, గుర్తుంచుకోండి. బ్యాక్ వస్తున్నాం. తర్వాత ఫ్యాక్టరీ క్యాలెండర్. ఇక్కడ చేంజ్ లోకి వెళ్ళాలి, సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అనాలి. తర్వాత ఫ్యాక్టరీ క్యాలెండర్. ఇక్కడ వాట్ ఈస్ ద ఫ్యాక్టరీ క్యాలెండర్ నేమ్ వచ్చి ఎఫ్జి. ఫ్యాక్టరీ క్యాలెండర్ ఈస్ ఎఫ్జి. సో ఇక్కడ ఎఫ్జి అని ఇవ్వాలి, ఎఫ్జి. సో బుస్సి ఫ్యాక్టరీ క్యాలెండర్. సార్ ఇక్కడ ఐడి ఓన్లీ 2 digits అయినా సార్ వ్యాలిడ్? ఎస్, అక్కడ ఉంటుంది చూపెడుతుంది కదండి, కరెక్ట్. సో 2024 to 2040. సో హాలిడే క్యాలెండర్ ఐడి జీడి. ఇక్కడ చూడండి, ఇక్కడ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా. మిడిల్ ఈస్ట్ అయితే ఏం సెలెక్ట్ చేస్తారో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇక్కడ యుఎస్, కెనడా, ఇండియా అన్ని కూడా 5 days. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. దిస్ ఈస్ ద థింగ్ హియర్. సేవ్, ఎంటర్. 2000 ఇక్కడ చెప్తుంది 2025 తీసుకోమంది, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇది కదా, చెప్పేస్తుంది. వార్నింగ్ మెసేజ్ చెప్తుంది ఆటోమేటిక్, ఇంకో వచ్చింది. సో ఇలా క్యాలెండర్ ని క్రియేట్ చేశారండి. క్యాలెండర్ క్రియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో సడన్ గా ఈ రోజు బంద్ వచ్చింది, క్యాలెండర్ ఎక్కడ క్రియేట్ చేసేస్తారు చెప్పండి సార్? ప్రొడక్షన్ సర్వర్. క్యాలెండర్ క్రియేషన్ ఫస్ట్ వచ్చి పబ్లిక్ హాలిడేస్ అండ్ హాలిడే క్యాలెండర్ అండ్ ఫ్యాక్టరీ క్యాలెండర్. సో క్రియేటెడ్ ఫైన్, ఇలా చేస్తారండి. సో నెక్స్ట్ ఏంటండి, క్యాలెండర్ ని క్రియేట్ చేశాను. ఇంకా గో బ్యాక్. సో నౌ ప్లాన్ క్రియేషన్ చెప్పండి సార్ బంద్ కట్ వచ్చినప్పుడు డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో అప్లోడ్ చేస్తాం కదా సార్, అంటే క్రియేట్ చేస్తాం విత్ అప్రూవల్ ఆఫ్ ద యూజర్స్ అండ్ మేనేజ్మెంట్ పీపుల్. ఓకే సార్. ఓకే, అదే డౌట్ వచ్చింది. అంటే స్టార్టింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు అప్రూవల్ లేకుంటే డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ కి యాక్సెస్ ఎలా ఉంటుందనే డౌట్ వచ్చింది. విత్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు? ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి సపోర్ట్ కి వెళ్ళిపోయి బంద్ వస్తే చేస్తారు, అంతే కదా, కరెక్ట్. ఓకే సార్. ఓకే. ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఏ హాలిడేస్ అయ్యే చేస్తారు. ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ప్రొడక్షన్ కి వెళ్ళాల్సి లైవ్ కాదు కదా, కరెక్ట్. ఎస్ సార్. ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు సడన్గా హాలిడే వచ్చింది, అది లైవ్ కాదు కదా. ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి సపోర్ట్ కి వెళ్ళిపోయాకే లైవ్ కి వెళ్ళినట్టు, కరెక్ట్. అవును సార్. సో నౌ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినిషన్. ఇక్కడ లాజిస్టిక్స్ జనరల్. ఇక్కడ డిఫైన్ ప్లాంట్ అంటే ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. మనకి ఒక కంపెనీ కూడా ఉంది, ఒక ప్లాంట్, ఒక కంపెనీ కూడా ఉంది. either 1 or 2 or 3 డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్, గుర్తుంచుకోండి. సో గో టు న్యూ ఎంట్రీస్. మనది ఏంటంటే యూసీఏ సార్, యూసీ ప్లాన్ చెక్ చేసుకోవాలి. అందుకే బ్లూ ప్రింట్ ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు చెప్పండి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కన్ఫిగరేషన్ డాక్యుమెంట్. ఏమంటారండి ఇక్కడ చూసారా? అందుకే చెక్ చేసుకోవాలి. యూపీ తీసుకున్నాను నేను, యూపీ. సో ఇక్కడ గుస్సీ ప్లాంట్, ఇక్కడ ఫ్యాక్టరీ క్యాలెండర్ ఏమి ఇచ్చామండి? క్యాలెండర్ ఐడి ఏం చేసాం? ఇక్కడ చేసాం కదా, ఇంకోటి క్యాలెండర్ ఎఫ్జి. ఫ్యాక్టరీ క్యాలెండర్ ఏంటంటే ఎఫ్జి. సేవ్ చేస్తున్నాను. అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ కంపెనీ. సో బుస్సీ కంపెనీ క్యాలెండర్, బుస్సీ ప్లాంట్.
సో జీ తీసుకుంటున్నాను, ఫస్ట్ లెటర్. సర్చ్ టర్మ్ అంటే ఫస్ట్ లెటర్. ఇక్కడ అడ్రస్ ఎక్కడైతే అక్కడ తీసుకోండి. ఐడిపిఎల్ అండ్ హౌస్ నెంబర్ 123 అండ్ పోస్టల్ కోడ్ 500018, సిటీ హైదరాబాద్ అండ్ కంట్రీ ఇండియా. రీజన్ ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ కాకముందు 01 ఉండేది, ఇప్పుడు ఆంధ్ర 01, తెలంగాణ వచ్చి టీడీ. నా క్లయింట్ హైదరాబాద్ కాబట్టి టీజీ తీసుకున్నాను, తెలంగాణ ఇంకో టీజీ. ఎందుకంటే జిఎస్టి పే చేస్తారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దట్ పార్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇక్కడ టెలిఫోన్ నెంబర్, ఎక్స్టెన్షన్ నెంబర్ అండ్ ల్యాండ్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ ఫ్యాక్స్ నెంబర్. ఇండియన్ క్లయింట్ అయితే 91, యుఎస్ అయితే 01, జర్మనీ అయితే డిఫరెంట్, కెనడా అయితే డిఫరెంట్, వాట్ ఎవర్. ఎక్స్టెన్షన్ నెంబర్ 123, మేబీ ram@gugussi.com అని అన్ని డీటెయిల్స్ ఇచ్చాక ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి ఒకసారి. క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నంబర్. క్రియేట్ రిక్వెస్ట్, డిఫైన్ ఆర్ క్రియేట్ ప్లాంట్, వాట్ ఎవర్. డిస్క్రిప్షన్ అలాగే రాసుకోవచ్చు. డిఫైన్ ప్లాంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఆ బ్లూ ప్రింట్ ని ఈ రోజు నుంచి చదవాలి, మీరు చదివే ప్రాక్టీస్ చేయాలండి. బ్లూ ప్రింట్ ని చదివి ప్రాక్టీస్ చేయకపోతే చేయలేరు. కంపల్సరీ ఇక్కడ ప్లాంట్ ని ఎంటర్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ప్లాంట్ అంటే ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఎంటర్ చేస్తాం. నా ఒక ప్లాంట్ ని క్రియేట్ చేస్తాం, యూపీ. సో నేను మర్చిపోకుండా ఉండడం కోసం నా కోడ్ రాస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మర్చిపోతాను, గ్యారంటీ రాంగ్ అసైన్ చేస్తాను. అలా ఉంచుకున్నాం అనుకోండి గుర్తుంటుంది ఇది. సో తర్వాత ఇంకొన్ని బ్యాక్ వస్తున్నానండి. నెక్స్ట్ లొకేషన్, ఇంకోటి డిఫైన్ లొకేషన్, గో టు న్యూ ఎంట్రీస్. మన ప్లాంట్ ఏంటంటే యూపీ, లొకేషన్ ఏంటి పిఆర్ఓ, ప్రొడక్షన్ లొకేషన్ సేవ్ చేస్తున్నాను. అడ్రస్ ప్లాంట్ అండ్ లొకేషన్ సేమ్ అడ్రస్, బికాజ్ ప్లాంట్ ఎక్కడ ఉంటుందో లొకేషన్ కూడా అక్కడే ఉంటది. ప్రొడక్షన్ లొకేషన్ అండ్ పి, ప్రొడక్షన్ అంటే పి సేమ్ అదే ఇస్తున్నాను. ఐడిపిఎల్. సో సేమ్ అడ్రస్ 123 అండ్ పోస్టల్ కోడ్ అండ్ సిటీ హైదరాబాద్ అండ్ కంట్రీ ఇండియా. రీజన్ ఈజ్ తెలంగాణ. హైదరాబాద్, మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర తీసుకోండి, తెలంగాణ తీసుకోకూడదు. సో మీరు ఏ ప్లేస్ లో చేస్తారో ఆ ప్లేస్ చూసుకుని తీసుకోవాలి. సో టెలిఫోన్ నెంబర్ 040, ఎక్స్టెన్షన్ నెంబర్ 1234 అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఫ్యాక్స్ నెంబర్ ఇండియా 91 ఫ్యాక్స్ ఉంటుంది కోడ్. ఎక్స్టెన్షన్ నెంబర్ మేబీ ram@gussi.com సేవ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్, డిఫైన్ లొకేషన్ సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ సి హియర్, కంట్రోల్ వి హియర్. ఎగ్జాక్ట్లీ సరిపోయింది చూసారా. తర్వాత డివిజన్ సీక్వెన్స్ వచ్చేసింది. డివిజన్ ఆల్రెడీ చేశాను కదా నేను, ఏమండి డివిజన్ చేశాను లేదా? చేశాను. డివిజన్ రెడీ అయిపోయింది. ఓకే ఫైన్. ఇలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయటం, కన్ఫిగరేషన్ చేయటం అంతా రెగ్యులర్ ప్రాసెస్ అండి. చాలా ఈజీ, మీకు చేయటం అలవాటు అయిపోయిందా, చాలా ఈజీ టు అండర్స్టాండ్. సో ఫైన్. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో చేస్తున్నప్పుడు మనం కన్ఫిగరేషన్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అయిన దాకా చేయకూడదు, గుర్తుంచుకోండి. బ్లూ ప్రింట్ సైన్ అప్ అయిపోయినప్పుడే కన్ఫిగరేషన్ చేయాలి. ఇక్కడంటే ట్రైనింగ్ కాబట్టి, ఇక్కడ నేను టీ కోడ్స్ అవి కూడా మెయింటైన్ చేస్తున్న తర్వాత ట్రైనింగ్ కాబట్టి, మరి 2.5 months లో నేను కంప్లీట్ చేసి చూపెట్టాలి కాబట్టి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తున్నాను, ఎంఓఎం ప్రిపేర్ చేస్తున్నాను, తర్వాత బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తున్నాను, కన్ఫిగరేషన్ చేస్తున్నాను. రియల్ టైం అయితే 6 months వరకు అలా కన్ఫిగరేషన్. అండర్స్టాండ్? అర్థమైందా లేదా?
మనకి ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. మనకి 2 మాడ్యూల్స్ సైన్ అప్ కాలేదు. మన కన్ఫిగరేషన్కి వెళ్తామా సార్? కన్ఫిగరేషన్కి వెళ్తామా? లేదు సార్, అన్ని మాడ్యూల్స్ అన్ని బ్లూ ప్రింట్స్ సైన్ ఆఫ్ అయినా సైన్ అప్ అయితేనే కానీ కన్ఫిగరేషన్ స్టేజ్ లో కన్ఫర్మేషన్. క్లయింట్ అసలు మిమ్మల్ని ముట్టుకోలేము. సిస్టమ్ మీకు యాక్సెస్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ క్లయింట్ సిస్టమ్ ముట్టుకోలేము. అర్థమైందండి? ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని కన్సల్టెంట్ గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చెప్పండి ఒకసారి. చెప్పండి సార్. సార్ ఒకసారి చెప్తారా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఫైన్. తర్వాత ఎంఓఎం ప్రిపేర్ చేయడం, బ్లూ ప్రింట్ చేయడం, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఎంఓఎం ప్రిపరేషన్, బ్లూ ప్రింట్ ప్రిపరేషన్. ఎస్ఐటి, యుఐటి, నో నో నో, బ్లూ ప్రింట్ తర్వాత కన్ఫిగరేషన్. కన్ఫిగరేషన్ తర్వాత ఫైనల్ ప్రిపరేషన్, ఎస్ఐటి, యుఐటి, ఎస్ఐటిఏటి తర్వాత క్లయింట్ కి ట్రైనింగ్ అండ్ ఎండ్ యూజర్ మాన్యువల్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత ఎండ్ యూజర్ Create a- మాన్యువల్ ప్రిపరేషన్. అబాప్ రెస్పాన్సిబిలిటీ అండి. మీరు ఎలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తున్నాడు? అబాప్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయటం, న్యూ రిపోర్ట్స్ క్రియేట్ చేయటం, మాస్టర్ డేటాస్ అప్లోడ్ చేయడం. బేసిస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ అండి. సర్వర్స్ సెటప్ చేయడం, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. మీ కన్సల్టెంట్ అందరికీ డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, శాండ్ బాక్స్, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ క్రియేట్ చేయడం. ఎండ్ యూజర్స్ క్లయింట్ ప్లేస్ లో ఎఫ్ఐఎం, ఒక 100 మంది ఉంటే అందరికీ డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ క్రియేట్ చేయడం. ప్రతి ప్రాజెక్ట్ లో 2 బేసిస్ ఉంటారు, 3 అబాపర్స్ ఉంటారు. ఈచ్ మాడ్యూల్ కి మీరు ఒక కన్సల్టెంట్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ అండ్ క్లయింట్. ఇలా ఇలా కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ, అబాప్ రెస్పాన్సిబిలిటీ, బేసిస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ, UI5 డెవలప్మెంట్, క్లౌడ్ కనెక్టింగ్, అతను స్క్రీన్స్ డెవలప్ చేస్తాడు. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ తో ప్రాజెక్ట్ ని చేస్తారు. అర్థమైందా క్లియర్ గా? ఒక ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని ఎలా చేయాలో అర్థమైందా? ప్లీజ్ ఏమంటే అర్థమైందా? ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే నోట్ చేసి పట్టురండి. మళ్ళీ విల్ కనెక్ట్ థర్స్డే. మీకు తెలుసు కదా, మండే, ట్యూస్డే, వెన్స్డే we have class in సో Thursday. ఒక చిన్న డౌట్ ఉంది సార్. ప్రాక్టీస్ మాత్రం అందరూ కంప్లీట్ చేసుకుంటాం. చెప్పండి డౌట్. అది అడ్రస్ ఫిల్ చేస్తాం కదా సార్ మనం, ప్లాంట్ కానీ లొకేషన్ లో, దాంట్లో మెయిల్ ఐడి ఇస్తాం కదా సార్, అది ఎండ్ యూజర్ది అది కంపెనీ మెయిల్ ఐడి ఎండ్ సార్? యూజర్ ఎండ్ యూజర్ సార్, ఎవరైతే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంటారో వాళ్ళ ఈమెయిల్ ఐడి. ఓకే.